Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. ఓకే గైస్, ఈ వీడియోలో మనం చూడండి ఇక్కడ కన్సల్టేషన్స్ ఎలాగున్నదో. దిస్ వన్ ఈస్ ద వెరీ బ్యాడ్ మార్కెట్. అంటే ఇలాంటి మార్కెట్లో మనం ప్రిడిక్ట్ చేయగలమా అని అంటే సమ్ టైమ్స్ అన్నది ప్రిడిక్ట్ చేయలేము. సో నా పాయింట్ ఏంటనంటే ఇలాంటి మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేయకుండా ఉండడం ఫార్ బెటర్. ఓకే, ట్రై చేద్దాం అట్లీస్ట్ ఒక 3 ట్రేడ్స్ అయినా చేయడానికి ఈరోజు. ఓకే, ఓకే, ఓకే. హియర్ ఈస్ ద scenario. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఎప్పుడైనా ఇటువంటి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, వెంటనే మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తారేమో. అటువంటి ఆపర్చునిటీస్ తీసుకునే బిఫోర్ గా ఒకసారి ఆలోచించండి. దిస్ వన్ ఈస్ ద అప్ ట్రెండ్. ట్రెండ్ అన్నది అప్ ట్రెండ్ లోనే మూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారా, బయ్యర్స్ వీక్ అయ్యారా అన్న పర్స్పెక్టివ్ లో చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేయడానికి మీరు ట్రై చేయండి. This one is a scenario. Okay. Yeah. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేయడానికి మనం చూద్దాం. ఎవ్రీ టైం నేను స్పీడ్ గా చేసేస్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారేమో, బట్ అది కాదండి. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు సమ్ రీజన్స్ అనేవి ఉంటాయి నాకు. సో దాన్ని బట్టి మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. హియర్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. వై? బికాస్ ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. మార్కెట్ అనేది ఇది ఒక లెవెల్. ఐ అగ్రీ విత్ దట్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. బట్ క్యాండిల్ అనేది నియర్ టు సెల్లర్స్ ఎంట్రీ, అంటే సెల్లర్ ఎంట్రీ తర్వాత క్యాండిల్ అనేది ఎంట్రీ వచ్చి క్లోజ్ అయిందన్నమాట. అయితే ఇక్కడ ఇంకో పర్స్పెక్టివ్ మీరు ఆలోచించినట్టయితే హియర్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. అంటే అట్లీస్ట్ సెల్లర్ అనేవాడు ఒక్కసారైనా సరే వచ్చి మార్కెట్ ని చెక్ చేసుకొని పైకి వెళ్ళాలి. ఇది పాయింట్ 1 అయితే. పాయింట్ 2 అన్నది ఏంటంటే ఈ పర్స్పెక్టివ్స్ లోని ఇక్కడ మార్కెట్ అనేది సెల్లింగ్ జరగలేదు. మార్కెట్ ఎంట్రీస్ అన్నవి మీకు ఎప్పుడైనా తీసుకుంటునేటప్పుడు సమ్ పాసిబిలిటీస్ అన్నది ఉండాలన్నమాట. ఓకే, ఈ పాసిబిలిటీస్ దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయడానికి. దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఓకే, వెరీ స్ట్రాంగ్ ప్రెషర్ అండ్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ. లెట్స్ సీ, చూద్దాం. దిస్ వన్ ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. బయ్యర్స్ ఎంట్రీ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజ్ అయ్యారు. ఐ అగ్రీ విత్ దట్. బట్ హియర్ దెర్ ఈస్ ఎ సపోర్ట్, ఇంకా గ్యాప్ అన్నది ఉన్నది. ప్రీవియస్ గా ఒక బయ్యర్ స్ట్రాంగ్ గా వచ్చిన అగైన్ సెల్లర్ ప్రెషర్ అన్నది ఇక్కడ ఉన్నది. కంపారిజన్ చేసుకుంటే
సెల్లర్స్ అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. బయ్యర్స్ ట్రై చేశారు, బట్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ అప్పర్ రిజెక్షన్. ఇట్ మీన్స్ సెల్లర్స్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ చాలా, అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా ఇది లేదు. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయ్యే సెనారియోస్ ఎక్కువ. సో దట్స్ వై సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. లెట్స్ సీ, చూద్దాం ఈ వీడియోలో. ఓకే, 1. ఓకే, ఓకే, ఇంకొక ఆపర్చునిటీ కోసం మనం చూద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 8 minutes అనేది జరిగిపోయింది. 15 minutes లో ఒక 3 trades కోసం అని చెప్పి నేను చూస్తున్నాను. Here is the buyer, here is the buyer, and here is also buyer. See here, నేను సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే నేను తీసుకున్నాను. ద రీజన్ ఈస్ ఏం లేదు, మార్కెట్ అనేది ఈ లెవెల్ ని టెస్ట్ చేస్తుంది. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను చూడండి. బయ్యర్స్ ఎంట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ప్రీవియస్ గా కూడా బయ్యర్స్ ట్రై చేశారు, ఇట్స్ ఫెయిల్ అండ్ బయ్యర్స్ సెల్లర్స్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, అగైన్ బయ్యర్స్ అనేది ఎంట్రీ అయ్యారు. సో ఎక్కడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ, అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ. సో దిస్ వన్ ఇస్ ద విన్నింగ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, బయ్యర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ అనేవాళ్ళు ప్రీవియస్ గా ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యారు, బయ్యర్స్ వచ్చారు, బట్ బయ్యర్స్ ఆల్సో ఫెయిల్యూర్, అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ, అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ. దట్స్ వై సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. దిస్ ఇస్ ద ట్రేడ్. సి మార్కెట్ లో మనం చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఎలాగొస్తుంది, ఏ పర్స్పెక్టివ్ లో చూసి తీసుకుంటున్నాం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సి సమ్ టైమ్స్ 5 hours కూర్చున్నా పర్ఫెక్ట్ గా ఒక ఎంట్రీ రాకపోవచ్చు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సి 5 hours కూర్చున్నా ఒక ఎంట్రీ మీకు రాలేదనంటే మీరు చాలా అనాలిసిస్ లోని చేస్తున్నారు, పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేయగలుగుతున్నారు అని అంటే మీకు వస్తుందని అర్థం. రీజన్ ఏంటనంటే ఆఫ్టర్ మీకు అంటే చూడండి 5 hours లో ఒక ఎంట్రీ రాదనంటే డెఫినెట్ గా వస్తుంది. సి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసింది 10 minutes. నా ఫస్ట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎంత టైం ఫ్రేమ్ ఉన్నదో, దిస్ వన్ ఇస్ ద థర్డ్ ట్రేడ్. ఈ ట్రేడ్ అయ్యేటప్పటికి ఇక్కడ టైం ఎంత ఉందో నోట్ చేసుకోవాలి. జస్ట్ 15 minutes కూడా కాలేదు. సో 8 minutes. ఓకే, నాట్ అన్ ఇష్యూ. అంటే చూడండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది కొద్ది ఎవ్రీ ట్రేడ్ అనేది ఎలా ఏ పర్స్పెక్టివ్స్ అని చెప్పి నేను చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో నాకు నేర్చుకునేటప్పుడు నేను ఎలా చూసానంటే ఏ క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ చదవడం అన్నది నేను స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బయ్యర్ వచ్చింటే అమ్మో స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు కాబట్టి నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ గా బయ్యర్ ఎంట్రీ అయ్యారు. ఇక్కడ బయ్యర్ వచ్చాడు కదా అని చెప్పి అమ్మో ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీస్ ఉన్నాయి, సో నేను తీసుకోను, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ కింద ఉండొచ్చు అని చెప్పి నేను తీసుకోలేకపోయాను. బట్ ఆఫ్టర్ అనలైజ్ చేసిన తర్వాత ఓకే, హియర్ ఇస్ ద బయ్యర్స్ ఎంట్రీ, వెరీ స్ట్రాంగ్ బయ్యర్ ఎంట్రీ. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ వచ్చినా దీన్ని డామినేట్ చేయలేకపోయారు, ఇట్ మీన్స్ బయ్యర్ ఎంట్రీ అనేది కన్ఫర్మేషన్ చూసాం. బయ్యర్ ఎంట్రీ అయిన తర్వాత స్ట్రాంగ్ బయ్యర్ ఎంట్రీ, ఇక్కడ నేను ఇప్పుడు వెయిట్ చేసి ఈ ఎంట్రీ నేను తీసుకుంటా, ఇది విన్ అవుతుంది. ఓకే, వెరీ స్ట్రాంగ్ ఎంట్రీ, హియర్ ఇస్ ద సెల్లర్స్ అని చెప్పి నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాను. ఒకప్పుడు నేను ఇది మిస్ చేసుకునేవాడిని, ఇది మిస్ చేసుకున్నాను. సో కాబట్టి నాకు ఆపర్చునిటీ ఉంది కానీ ఇప్పుడు ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే బాగా ప్రాక్టీస్ చెయ్యండి, అనలైజ్ చేయడం నేర్చుకోండి. ఈ అనలైజ్ చేసే దాంట్లోనే వాట్ ఈస్ ద సపోర్ట్, వాట్ ఈస్ ద రెసిస్టెన్సీ, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నా నెక్స్ట్ వీడియోలో కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కోసం ఆప్షన్స్ దానికోసం అని చెప్పి చెప్పమంటున్నారు. సో వాటిల్లో కూడా నేను ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవచ్చు, ఎవ్రీ డే ఒక ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను అది కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నా దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ కావచ్చు, ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్ 10 members కి షేర్ చేస్తే 399 rupees కన్నది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 5 videos ఉంటాయండి, ఒక సమ్ స్ట్రాటజీ వీడియోస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే పీడిఎఫ్ అన్నది ఉంటుంది, ఆ పీడిఎఫ్ లో మీకు 50% వచ్చినా సరే మార్కెట్ మీరు అనలైజ్ చేయగలరు. సో ఇది నేను మెటీరియల్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే,
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకున్నట్లయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏ డౌట్స్ తోటి అయితే మీకు కావాలని అనుకుంటున్నారో ఆ పర్స్పెక్టివ్స్ లో నేను వీడియో కూడా చేయడం అనేది జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నా వీడియోని షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.